ఊరు నయారాయపూరు లేకపోతే గనక గాంధీనగర్, న్యూ గాంధీనగర్ ఇవన్నీ కూడా పొద్దున పూట వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు, ఎవరు అక్కడ ఉండరు, అట్లా ఉండనివ్వని నేను అమరావతి అన్నారు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఈ మొత్తాన్ని కలిపితే అదొక యాక్టివిటీ సిటీ అవుతుంది. ఉట్టి 29 గ్రామాలే అయితే నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉండాలంటే నాకు అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఎవరి దగ్గర కొనుక్కోవాలి? ఇప్పుడు ఆ భూ సమీకరణ కింద ఇచ్చిన రైతు కట్టించే దీని దగ్గర అతను ఎవరితో ఉన్న డెవలప్మెంట్కి ఇచ్చుకుని చేస్తే అంటే ₹1,00,00,000 ఫ్లాట్, ₹1,00,00,000 ఫ్లాట్ ఆల్రెడీ. నేను ఎట్టొచ్చి అక్కడ ఉంటాను? ఒక 25,000 జీతం సంపాదించేవాడు అక్కడికి వచ్చి ఎట్టుంటాడు? 50,000 కూడా అక్కడ బతకలేడు కదా. లేదు, ఒక ఇంట్లో పని మనిషిగా చేసేటటువంటి అమ్మాయి అక్కడ ఎట్ట బతుకుతుంది? వాళ్ళకి అయ్యో కడతాం ఇల్లు అన్నారు. ఇది ఫ్యూచరే కదా, ప్రజెంట్ టెన్స్లో కాదు కదా. 11 ఏళ్ళు అండి రాజధాని వచ్చి. 11 ఏళ్లలో ఎలాగ మనం ఏం చేస్తున్నాం? అక్కడ మధ్యతరగతి బతకడానికి ఒక MIG, LIG, HIG లాంటి అపార్ట్మెంట్లు ఏమైనా కట్టించామా హౌసింగ్ బోర్డు టైప్లో? లేదు. పేదలకి ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప, లేకపోతే మనం చెప్పే వాంబే లేదా టిడ్కో ఇళ్ళు ఏమైనా కట్టించామా? అదేదో కట్టిస్తామంటున్నారు. ఇంకా అవేమీ లేకుండా అది రాజధాని 29 గ్రామాలు. అదే ఇవన్నీ కలిపేశారనుకోండి, ఇంకెవరిని అడగక్కర్లేదు కదా, అందరం బతుకుతుంటారు కదా. ఇప్పుడు అక్కడికి ఏమిటి వెళ్తున్నారు? సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఎవరన్నా 29 గ్రామాల్లో ఉంటున్నారా? అందరూ బెజవాడలో, గుంటూరులో ఉంటారు, లేకపోతే మంగళగిరిలో ఉంటారు. ఇంకా అప్పుడు క్యాపిటల్ ఎట్లా డెవలప్ అవుతుంది? అది అలా దీనికి ఏమైనా సంబంధం ఉందా సార్? పెద్ద టెక్నికాలిటీ అదే కదా. నువ్వు ఇచ్చేటప్పుడు రాజధాని ఇదిగో అనేది ఏంటో చెప్పకుండా రాజధాని రాసుకోపో అంటే ఎట్లా? కేంద్రం ఈ టెక్నికాలిటీస్ అన్ని చూసి వాళ్ళు అడగరు, వాళ్ళు ఏమి అడగరండి.